వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ తీరుపై మాజీ మంత్రి ఫైర్. టీడీపీ విజయం ఖాయమని ధీమా. బండి సంజయ్ కాన్వాయ్పై దాడి. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్. రైతు చట్టాలపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి. ఢిల్లీలో ధర్నా చేయాలన్న విహెచ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీకి గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని ఎద్దేవా చేశారు. కుప్పం ప్రజలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే ఉంటారని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక బలం, అధికార బలం ఉపయోగించిన ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అంటే మంచి పనులు కాదు. ఏ రకంగా ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేయాలా, మజిల్ పవర్ ఎట్లా ఉపయోగించాలా, మనీ పవర్ ఎట్లా ఉపయోగించాలా, అధికారాన్ని ఎట్లా వాడుకోవాలా అనే దానిపైన ఆయన గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు. అంటే మేము ఎప్పుడు చూడలే. ఈరోజు ఎలక్షన్స్ లో ఈ రకంగా కూడా చేసే అవకాశం ఉంటుంది, ఈ రకంగా చేస్తారని మేము ఊహించను కూడా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పం ప్రాంతంలో ఇటువంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు, ఊహించడం లేదు, మేము అనుకోలేదు. అంటే ఎన్ని రకాలుగా బయట నుంచి ఓటర్లు, అంటే కుప్పంలో ఓటర్లు ఉండాలి, బయట జిల్లాలో ఉండే ఓటర్లంతా మేము ఎప్పుడు అంబులెన్స్లో ఓటర్లు తరలించింది చూడలే, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో తరలించింది చూడలే, కార్లు, బస్సులు, వ్యాన్లు, ట్రైన్లు అన్నింటిలో కూడా బయట నుంచి ఓటర్లు తరలించారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రూపాయి ఇంకా ఎయిర్పోర్ట్ లాస్ట్లో పెట్టలే, వచ్చింది ఆల్మోస్ట్. ఆ ఎయిర్పోర్ట్ కానీ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కూడా తెచ్చింటారు. ఓడరావు గారు అంటే ఓడల్లో కూడా వీడికి ఓటర్లు తరలించే కార్యక్రమాన్ని చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి రామచంద్రారెడ్డి గారు. అంటే బయట నుంచి ఓటర్లు తీసుకొచ్చి కుప్పంలో ఓట్లు వేసుకుంటే అంటే మీకు మీ పాలన పైన నమ్మకం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు పెట్టినా, నేను ఇంటింటికి డబ్బులు ఇస్తా ఉండా, నేను చెప్పిన మాట అంతా నిలబెట్టుకుంటా ఉండా అని పదే 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 డంకా బాగాయించి కొడతా ఉంటారు కదా. మరి పారదర్శకంగా ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించలేకపోయినారు? ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంత మజిల్ పవర్ నువ్వు ఉపయోగించాలా? ఎందుకు అధికారాన్ని ఇంత దుర్వినియోగం చేయాలా? ఎందుకు పోలీస్ వ్యవస్థను ఇంత విపరీతంగా వాడుకునేటువంటి పరిస్థితి కలిగింది? అంటే మీ పాలన పైన మీకు నమ్మకం లేదా? మీ పాలన పైన మీకు నమ్మకం లేదా? ఇంత దారుణంగా ఎన్నికల్లో ఆఖరుకు 76% పోలింగ్ అయింది. మామూలుగా 90% పోలింగ్ అవుతుంది. ఇటువంటి ఎలక్షన్స్ లో చేసేటప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇరు పార్టీలు గట్టిగా పోయి ఓట్లు నడుపుకుంటే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్ కు చెందిన వారు చేసిన దాడిని నిరసిస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కడగంచి రమేష్, బీజేవైఎం పార్లమెంటు ఇన్ఛార్జి మైలా నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల ధాన్యాన్ని వెంటనే టీఆర్ఎస్ గుండాలారా, టీఆర్ఎస్ గుండాలారా, టీఆర్ఎస్ గుండాలారా. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వం కొనుగోలు చేయాలి.
రాష్ట్రంలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని వెంటనే టీఆర్ఎస్ గూండాల వైఖరి. ఖబర్దార్ టీఆర్ఎస్ గూండాలారా. ఖబర్దార్ తెలంగాణ ద్రోహి కేసీఆర్. ఖబర్దార్ తెలంగాణ ద్రోహి కేసీఆర్. భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్. నల్గొండ జిల్లాతో పాటు వరంగల్ పరిసర ప్రాంతాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి బండికి మద్దతుగా వెళ్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సార్ నమస్కారం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి. కేసీఆర్ 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 ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ప్రభుత్వ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో బీఎస్పీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి 100 మందికి పైగా కార్యకర్తలు బీఎస్పీ చేరారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు తెరతీశాయని ఆమె అన్నారు. 7 ఏళ్లుగా కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసింహన నువ్వు కూడా మధ్యలో ఇక్కడ అందరు జై భీమ్. నేను గుర్తుకే మన ఓటు. గుర్తుంచుకో. నేను గుర్తుకే. నేను గుర్తుకే. గుర్తు గుర్తుంచుకో. నేను గుర్తుకే. నేను గుర్తుకే. గుర్తు గుర్తుంచుకో. నేను గుర్తుకే. నేను గుర్తుకే. నేను గుర్తుకే. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. కామారెడ్డి జిల్లా శబ్దిపూర్ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. రైతులు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వెంకట మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న డీఎస్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. సంచులు వడ్లు కాంట పెట్టినా నెయ్యి కాంట పెడితే మా సొంత డబ్బులు తెచ్చి పెట్టి కొని తాటిపత్రి కప్పాము. కప్పితే మొత్తం తడిసిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? 1500 బస్తాలు అంటే మామూలు 200 క్వింటాల చిల్లర వడ్లు అవుతాయి. ఇంచుమించు 3-4 లక్షలు నేను లాసు. దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలి. టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే లారీలు వస్తున్నాయి బాబు, లారీలు వస్తున్నాయని నా నెంబర్ నోట్ చేసుకున్నారు. వీడికి 15 రోజుల నుంచి టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తున్నా. ఒక్క లారీ రావట్లేదు లేదు. వస్తుంది ఒక చిన్న ట్రక్ వస్తుంది, అలా 400 బస్తాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. మీది ఏమదంటే మ్యాచర్ మాత్రం చూస్తే 16 అంటున్నారు, 12 మ్యాచర్ వచ్చినాయి. అంటే రైతు ఎంత నష్టం అవుతుంది ఒకసారి మీరు అందరూ గమనించవలసిన విషయము. ఇది తక్షణమే డిఎఫ్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుచున్నారు.
కురుస్తున్న అకాల వర్షాలతోని రైతు పరిస్థితి కుదేలైపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ కొనుగోలు కేంద్రాలలో సదుపాయాలు కల్పించకపోగా ఇది ఇష్యూను డైవర్ట్ చేసే విధంగా పాలకులు ఇటు కేంద్రం కొంటది రాష్ట్రం కొంటది అని చెప్పి రైతాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు 6 కాలం కష్టించి పంట పండిస్తే అన్నమో రామచంద్ర పరిస్థితి దాపురించింది. నిన్న రాత్రి భారీ వర్షంతో మొత్తం వడ్లు తడిసిపోవడం జరిగింది. గత 20 రోజుల క్రితము అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, కానీ సదుపాయాలు మర్చారు. అటుదిక్కు చూసిన దాఖలాలు లేవు. వీళ్ళు ఏంటంటే జస్ట్ పేపర్ల మట్టుకే ప్రారంభోత్సవం చేసి సదుపాయాలు కల్పించలేకపోయారు. ఇంకోటి ఏంటంటే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, తక్కువ కింద ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఓపెనింగ్ చేసిర్రు నాయకులు చేసి వెళ్ళిపోయారంటే మళ్ళా తిరిగి అక్కడ చూడలేక మేము రైతుల ఇబ్బంది పడలేక మేము సుగా డిఎస్ గారిని ఫోన్ చేసినాము, ఇక్కడ చైర్మన్ గారిని ఫోన్ చేసినాము, అక్కడ మేడం ఉంటది లారీ పంపిస్తారంటే వాళ్ళకి ఫోన్ చేసినాము. మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏమని అంటే డైరెక్టర్ సాబ్ గారు మేము పంపిస్తున్నాము, కొద్దిగా సేపట్లో వస్తుందని చెప్తారు, లారీలు రావు. ఇప్పుడు ఒక్క లారీ వస్తే 3 రోజుల దాకా లోడ్ వేసుకుంటే 3 రోజుల దాకా లారీ ఖాళీ కాదు. అక్కడ 3 రోజుల దాకా మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ బంద్. రాష్ట్రంలో రైతులు పంట కుప్పలపై చనిపోతుంటే టీఆర్ఎస్ బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టాలపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, బండి సంజయ్ ఏం సాధించారని పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని అన్నారు. అదే విధంగా ఇవాళ నేను ఐఎమ్ అప్పీలింగ్ టు ది బట్టి విక్రమార్క, ఈసారి అసెంబ్లీ జరిగితే ఫస్ట్ కార్యక్రమం అదే, యూ షుడ్ బైకాట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అదే విధంగా గతంలో కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, బైకాట్ చేసి బయటికి రా, ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది, రైతులలో అరే కాంగ్రెస్ మెన్ ఫర్ ది ఫార్మర్స్ అని వస్తుంది. అదేవిధంగా పేదలకు బిల్లు ఏదైతే 3 ఎకరాలు అన్నాం అది కూడా పోయింది. ఇవాళ దళిత బంధు అంటావు, దళిత బంధువులు జైల్లో పెడతావు. రేపు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా నేను తప్పనిసరిగా గ్రామాలలో ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ ముందే పడుకుంటా, ఆడనే మాట్లాడుతా, ఆడనే నిద్ర చేస్తా. ఎందుకంటే రాజ్యాంగం రాసిన వ్యక్తి స్వాతంత్రం చేస్తే మహాత్మా గాంధీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాత గుళ్ళ దగ్గర పోనీయలేదు, బండ్ల దగ్గర పోనీయలేదు, అదేవిధంగా బావు దగ్గర పోనీయలేదు. అలాంటి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న దాన్ని 3 ఏళ్ల నుంచి మన లాకప్ లో పెట్టారు. వీటి ఇష్యూలో నేను కోరుతాను. అదేవిధంగా కేసీఆర్ ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే మేమందరం వస్తాం కాబట్టి రైతుల గురించి నో పాలిటిక్స్ వాళ్ళందరికీ అంత పెడతారు కాబట్టి మేము కూడా రైతుల పక్కన ఉంటాం. అది రేపు జరిగే ఏ మీటింగ్ మాట్లాడుకోరు కానీ వేణుగోపాల్తో మాత్రం సమయం ఆసన్నమైంది. ఇప్పుడన్నా కళ్ళు తెరుగుంది. మనం 2-3 అయినాం రా బాబు, మనం ఇప్పుడు అధిగమించాలి. ఇక వద్దు, ఇక ఫైటింగ్ వద్దు. ఇన్సైడ్ ఫైటింగ్ అయిపోయింది. ఇక అవుట్ సైడ్ ఫైటింగ్ చేయాలంటే ఫస్ట్ మనం కలిసి ఉంటదే కదా సుఖమని చిన్నప్పుడు సినిమా చూసిన కనుక మనం కలుగుతాం. కేసీఆర్ ను మొదలు బీజేపీ తర్వాత కేసీఆర్ ను ఇద్దరిని కూడా మనం ఎక్స్పోజ్ చేస్తే ప్రజలు మనం ఇవ్వడం ఉంటుంది. అంతే. కార్యకర్తలకు అన్యాయం చేయకండి, జెండా మోసడానికి న్యాయం చేయండి. ఈ పార్టీని బతికించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆయమ్మ. మనం ఆయమ్మ దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పి తెస్తాం, మేమే లీడర్లు అని చెప్పినాం. అక్కడ కూడా మన గాలి పోయింది. మన హుజూరాబాద్ తోటి ఇంకా మనం ఉన్న వేటేజ్ తగ్గింది కాబట్టి దాన్ని విజృంభించడానికి అందరం ఒక్కటైదాం, మాట్లాడదాం. తప్పనిసరిగా కాంగ్రెస్ ను గెలిపేట. హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక బండి సంజయ్ కాన్వాయ్పై దాడి చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీజేపీ నాయకులు ఆకుల రాజేంద్ర ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాత్ర పెడుతున్న 8వ నిజాం కేసీఆర్ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టే రోజులు మొదలయ్యాయని అన్నారు. దాడిని ఖండిస్తూ నిరసనకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మా కళ్ళం కాడికి వచ్చేసి బీజేపీ నాయకులు కాన్వాయ్పై రాళ్ళు రుబ్బుతూ పౌండ్ రుబ్బుతూ మరీ చిల్లరగా
అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన లేని విధంగా చిల్లర చేస్తూ రైతులను భయానికి గురి చేస్తున్నారు. వర్షాకాలం మరిదాన్ని కొనాలని చెప్పి కేంద్రం లేటర్ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలు తప్ప ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఆ కొనట్లేదు. ఇది కొనకుండా కొర్రి పెట్టి యాసంగి కొనట్లేదు. యాసంగి విషయం మాట్లాడబెట్టేది వడ్డు పండించడానికి కొనేది ఎవరు? ప్రభుత్వాలు కూడా కానీ రైతులు కాదు కదా. మీరు రైతులు వరి పెట్టకండి, వరి పెట్టు అనేది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తగ్గకపోతే బీజేపీ పత్రంలో ఉద్యమానికి ఎప్పుడైతే హెచ్చరిస్తున్నాం. ఎందుకు వచ్చారు? గత 6 నెలల కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి హుజురాబాద్లో ఎలాగైనా గెలవాలని చెప్పి ప్రజల్ని ఎన్నో రకాల భయభ్రాంతులకు ఇబ్బందులకు గురి చేసిన ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ధర్మం వైపుకుండి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మందుదావుడు ఎక్కువైపోయి మతి భ్రమించి ఫామ్ హౌస్లే పట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర గత సెప్టెంబర్ మాసంలో వచ్చే సీజన్కి ఏమేం పంటలు పండించాలనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర సంతకం చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫామ్ హౌస్లో పడుకొని తన మంత్రివర్గంతో కానీ ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్లతో కానీ మీటింగ్ పెట్టకుండా వచ్చే సీజన్ ఎండాకాలం కోసం ఏం పంట వేయాలనే దానికోసం రైతుల్ని వరి వేయద్దని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ చేస్తున్న క్రమం లోపల మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఈ వానాకాలంలో పండిన వరి పంటను మొత్తం కొనుగోలు చేయాలి, అలాగే రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపరిహారం కింద తాలు కానీ ఇంకా తరుగు పేరుతోని కూత విధించద్దని చెప్పి పూర్తి స్థాయిలో పంట కొనుగోలు చేసి రైతులకు మొత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పి వారు ఇవాళ ఎక్కడెక్కడైతే ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొంటున్నారో ఆ కేంద్రాలను పరిశీలించడానికి నిన్న నల్గొండ జిల్లాకు పర్యటనకు వెళ్లే సందర్భం లోపల టీఆర్ఎస్ పార్టీ గుండాలు అలాగే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలకు తొత్తులుగా మారి మా అధ్యక్షుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిరు, అలాగే మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిరు. ఆ దాడిని తిప్పికొట్టి ఇవాళ సూర్యాపేటకు వెళ్ళాలనే సందర్భం లోపల మా పార్టీ పిలుపు మేరకు మేము సూర్యాపేటకు వెళ్తున్నామని చెప్పి ఇక్కడ స్థానిక పోలీసులు మమ్మల్ని ఉదయం నుంచి అరెస్ట్ చేసి ఈ స్టేషన్లో నిర్బంధించారు. మీ నిర్బంధాలు ఇంకెన్నో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బద్రి దేవేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని, నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవి ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ హత్యలే అని చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందించారు. అవయం మీద ఆధారపడలేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటాము, ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్న పిఆర్సీ లెక్క ప్రకారం ఖాళీ ఉన్నటువంటి 1,90,000 ఈ రోజున స్థానిక పెద్దపల్లి పట్టణంలోని జిల్లా కార్యాలయాన్ని మేము కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే మనము ఈ 16వ తారీఖున మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని మనం అందరం ఏర్పరచుకోవడం బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మిలియన్ మార్చ్ని వాయిదా వేసుకొని ఈ రోజున కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో అందులో భాగంగానే ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏదైతే కాల్ ఇచ్చామో ఆ కాలుగా అనుసరించకుండా వివిధ మండలాల్లో ఆ పోలీస్ స్టేషన్లో మా కార్యకర్తలని చాలా వరకు మందిని హౌస్ అరెస్టులు కొందరిని నైటే తీసుకుపోయి ముందస్తుగా అరెస్టు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఇదే ప్రభుత్వం మేము అడుగుతున్నాము. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది యువకులు తెలంగాణ కోసము తెలంగాణ సఫలం అయితే రాబోయే తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగాలు సంపన్నమైతే అన్న సందర్భంగా నాడు యువకులు పెద్ద సంఖ్యలో ఆత్మబలిదానాలు జరిగిన సంగతి మీకు గుర్తులేదా అని అడుగుతున్నాం. ఇప్పటికి కూడా గడిచిన 7 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో కూడా మీరు ఇంతవరకు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే పిఆర్సీ లెక్కల ప్రకారము గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఎందుకు జాప్యం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు ఇంతవరకు జాబ్ క్యాలెండర్స్ ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాం.
పిఆర్సీ లెక్కల ప్రకారం 1,96,000 ఉద్యోగాలు మీరు ఎందుకు ఇస్తలేరని భారతీయ జనతా విముక్ష తరపు నుంచి మేము అడుగుతున్నాం. ఇంకెందరు చావులు చచ్చిపోతే మీకు గుణపాఠం అవుతుందని చెప్పి మీకు చలనం వస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నాం. యువతి యువకులారా, నిరుద్యోగులారా, మీరు దయచేసి మీరు ఆత్మ బలిదానాలు కాకుర్రి. రాబోయేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీకు ఖచ్చితంగా 1,96,000 ఉద్యోగాలే కాకుండా మరిన్ని ఏ అయితే ఖాళీ స్థలాలు ఉంటాయో అందులో కాంట్రాక్ట్స్ కానీ కాంట్రాక్ట్స్ అండ్ పర్మనెంట్స్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము, హామీ ఇస్తున్నాము. ఇదే విధంగా మేము తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా యువమోర్చా తరపు నుంచి మిలియన్ మార్చ్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చి అడ్డుకుందో అదేవిధంగా మిలియన్ మార్చ్ 10 లక్షల మందితోటి ర్యాలీ ప్రగతి భవన్ని ముట్టడించి ఏ విధంగా అయితే ఉద్యోగాలు రావో వాళ్ళ గల్లలు పట్టుకొని కూడా మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మన ధైర్యంగా ఉండాలని చెప్పి. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివరామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ధ్వజస్తంభం, బొడ్రాయి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కొట్టం వంశీధర్ రెడ్డి, ఎంపీపీ గుంత మౌనిక, సర్పంచ్ సంధ్య, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు నిర్మల, గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యా గుడిపైన తాళ్ళు గుంజాలి, 3 సైడ్లు తాళ్ళు గుంజాలి. ఇక్కడ వరిసెల్ సైడ్ ఈ కరెంట్ పోల్ వాళ్ళు తాడు ఒకటే లేవని పట్టుకోవాలి. మెల్ల మెల్ల కదా నిలబడిపోయింది. సపోర్ట్ పెట్టాలి. ములుగు జిల్లా కేంద్రంలోని బాలాజీ థియేటర్లో ఆర్ నారాయణమూర్తి నిర్మించి నటించిన రైతన్న సినిమాను ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి చూశారు. రైతుల పరిస్థితిని ఈ సినిమా కళ్ళ కట్టినట్టు చూపిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డ చరిత్ర లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా, నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా గత 14 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి ఉత్తర భారతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. మేము కూడా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అనేక రకాల ఎడ్ల బండ్ల ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది, ప్రమాదం రైతులకు ఏ రకంగా రాబోతుంది, ఈ కొనుగోలు సెంటర్లు ఉండే పరిస్థితి లేదు. ఈజీగా నాయకులు ఏం చెప్తారంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా నల్ల చట్టాలను సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అని. ఇవాళ ఇక్కడ నుంచి మనం వరంగల్ మార్కెట్కి పోతేనే అక్కడ దళారీలు ఎంటర్ అయ్యి నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు, ఇవాళ ఉన్న రేటు రేపు ఉండనటువంటి పరిస్థితి. మనం ఈ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం. మిర్చి రైతులు కనీసం మిర్చి కోస్తే కూడా ధర రావడం లేదని కాలబెట్టినటువంటి సందర్భాలు, అసలు చేన్లలోనే వదిలేసినటువంటి సందర్భాలు కూడా మేము చూసినాం. కాబట్టి
ప్రతి దానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. ప్రజలు చైతన్యవంతంగా రైతాంగంలో కూడా ఒక ఐక్యంగా కనుక వాళ్ళు ఉద్యమిస్తే నిజంగా ఈ దేశ ఆకలితో అల్లాడుతుంది. వాళ్ళు కనుక పండించడమే మానేస్తే మనకు అస్తిత్వమే లేదు, మనకు మనుగడే లేదు, మన అంటే మానవ జాతే ఉండనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నీ రైతును మర్చిపోయి రైతును చిన్న చూపు చూసి రైతుతో ఏమీ కాదన్నటువంటి నిర్లక్ష్య వైఖరి కేవలం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా. అన్నపూర్ణ దేశం ఇది, వ్యవసాయ ఆధారిత దేశం. మనము వ్యవసాయమే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి ఈ దేశాన్ని ఈరోజు మరి నిర్లక్ష్యం చేస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీలకు, వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలకు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేవలం కొన్ని సంస్థలకు ఇవ్వడం మూలంగా, ప్రైవేటు వాళ్ళకి చేయడం మూలంగా రేపటి నుంచి రోడ్డు మీద నడవాలన్నా కూడా రోడ్డు కూడా ఎవరికో కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి చోట వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటువంటిది అది ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలకు హక్కు ఉంటుంది. ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మనం అడుక్కోవాలి. అదే ప్రభుత్వం కనుక ఒక రోడ్డు వ్యవస్థను కానీ ఒక ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఆ గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే పనులను ఎంపీడీఓ శంకర్ నాయక్ పరిశీలించారు. చుక్కల్లా మొక్కలు నాటాలని, పచ్చదనానికి చిరునామాగా మెగా పార్కును తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా మెగా పార్కు నిర్మాణం జరుగుతుందని సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వైసీపీ తీరుపై మాజీ మంత్రి ఫైర్, టీడీపీ విజయం ఖాయమని ధీమా. బండి సంజయ్ కాన్వాయ్పై దాడి, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా, దర్శి ధాన్యాన్ని కొనాలని డిమాండ్. రైతు చట్టాలపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి, ఢిల్లీలో ధర్నా చేయాలన్న విహెచ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.